ఇదేంటి అప్పుడే 12 ఈ దయాలు తిరిగే టైం అంటారే ఒంటరిగా వదిలేసి వెళ్ళారు. దీని బెడ్రూమ్ అంటారా? పెద్ద క్రికెట్ స్టేడియంలా ఉంది. ఇచ్చేటప్పుడు స్టైల్గా తీసుకున్నాం, పడుకునేటప్పుడు గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఎవరిది దేవుడా? అమ్మా ఎందుకు వచ్చావు? అయ్యో ఏం చెప్పమంటావు, నా పెళ్ళాం కొరకు నేను తట్టుకోలేకపోతున్నాను. రాత్రిపూట నడుస్తుంటే పిశాచంలా ఉంటుంది, పడుకుంటే దెయ్యంలా ఉంటుంది. ఆ పూజారి కథ విన్న దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. మన ఇద్దరం మాట్లాడుకుంటే వాడేసుకొని పడుకుందామా? కరెక్టే, నీకు కావాల్సింది ఏమయ్యా, నువ్వు డాక్టర్వే కదా, నా డౌట్ కాస్త తెలుసావా? ఏంటి బసవయ్య? అదేంటంటే దెయ్యం ఉందా లేదా, చూశారా చూడలేదా, నమ్మొచ్చా నమ్మకూడదా, ఇది నాకు తెలియాలి. ఈ మాత్రం దానికి ఇన్నిసార్లు తలదిప్పాలా? నీకంటే ఆ పూజారే ఎంతో బెటరు. ఇప్పుడు దెయ్యం ఉందా లేదా, అది వస్తుందంటానికి ఏమైనా గుర్తులున్నాయా? బసవయ్య, మనం దెయ్యాల రాకని కొన్ని కొండ గుర్తుల ద్వారా కనిపెట్టొచ్చు. ఎలాగా? దూరంగా ఒక నక్క నిజంగానే ఆ సౌండ్ అటు నుంచి వినిపెడుతుంది. నేను అడిగానా? లేదు. అయితే విను. గాలి వేస్తుంది, మర్రి చెట్లు ఆడతాయి, ఇంట్లో ఉన్న కిటికీలన్నీ అమ్మో, ఈ సౌండ్ కూడా వినిపిస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు స్మూత్ గా లైట్ గా మల్లెపూల వాసన. ఎందుకు అలా అరుస్తావు? అరవకు, గాలిలో మత్తుగా మల్లెల వాసన వస్తుంది. మల్లెపూల వాసన వస్తుంది. నేను అడిగానా? కథ ఒక్కటే అడుగు, నో క్రాస్ క్వశ్చన్స్. అడిగితే ఇదేంటి గొంతు పిసికి పారేస్తా. అప్పుడు ఏంటది? ఏంటది? గజ్జలు. అయ్యో, గజ్జల సౌండ్ వస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు గాలిలో తెల్లగా పొగ ఓ మనిషి రూపంలో తయారై కదులుతుంది. ఒక మనిషి రూపంలో బయలుదేరి వస్తుంది. ఎక్కడ? అక్కడ. నీకే వచ్చింది ఆడపిల్లలా నవ్వుతున్నావు? నేను నవ్వటం లేదయ్యా, పెళ్ళే డైరెక్ట్ గా దెయ్యంలా వచ్చి నవ్వుతుంది అయ్యా. ఎక్కడ? గాలికి ఆడే తాతయ్య పంచిని చూసి దయ్యమని భయపడుతున్నారే. ఇంత చదువులు చదివేరెందుకో? భయమా? నాకా? అవును. నేను బసవయ్య కలిసి నాటకం రిహార్సల్స్ చేస్తున్నాం. తమరి పేరేమిటో? ఎందుకు? ఊరికి నేను తెలుసుకుందామని. దుర్గా. అబ్బు, ఏంటి? స్వీట్ నేమ్. థ్యాంక్ యూ. మంచి పగరబోతు గిత్తలా ఉంది. ట్రీట్మెంట్ ఇస్తా. అంత ఈయన వల్లే. అందమైన అమ్మాయి ముందు నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేశాడు. చెయ్యాల్సినంత చేసి ఎలా పడుకున్నాడు చూడు. చూడు బాబు, నువ్వు పిలవగానే నీతో పాటు వచ్చాను. ఈ ఇంటి సమస్యలన్నీ తీరగానే నువ్వు చెప్పినట్టుగానే తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి స్వర్ణతో మాత్రం క్యారం బోర్డు ఆడకూడదు, అంతే. నువ్వు ఆడాలన్నా కుదరదు. వచ్చే వారం తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టిస్తున్నాను దానికి. ఎంత మాట్లాడుతున్నా నోరు మెదుపుతాడేం చూడు. మేము దువ్వుకుంటాం, నాకు జుట్టుంది, ఇది చెదిరింది, దిగి మరీ దువ్వుకుంటాం. దువ్వెను కూడా తెచ్చుకున్నాం. మేము చెరిపేసుకొని మరీ దువ్వుకుంటామండి. ₹30,00,000 కారు, నువ్వు తల దువ్వుకోవడానికా? చుంచు మొహం. మరి అతను దువ్వుకున్నప్పుడు మాట్లాడలేదేం బాబు? అతను కూడా ఏడి మళ్ళీ వేసాడయ్యా సోపు. అయ్యో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు?
ఏ ఊరో కూడా తెలిసి అవట్లేదే. అడుక్కోవాల్సి వస్తుందేమో. అమ్మా అమ్మా! ఏమయ్యా ఈశ్వరా, ఎక్కడికి వెళ్ళావయ్యా? నా పాటికి నేను గుళ్ళో గుగ్గిళ్ళు తింటూ కూర్చున్నోడిని బతికిలాంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం నీకేమైనా భావ్యంగా ఉందా? తీసుకొచ్చిన వాడిని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదు? ఏంటా లుక్కు? అడు చూస్తావేంటి? సమాధానం చెప్పు. మొహాన పెరుగన్నం కొట్టించుకున్నాను, బురద కొట్టించుకున్నాను. నేను ఎక్కను. నేను ఊరు వదిలి వెళ్ళను. ఎక్కుతున్నాను. ఎంత విలనిజం! ఇక స్టార్ట్ చెయ్యి. సార్ నేను బయలుదేరుతాను. బయలుదేరుతున్నావా? పట్టుకో 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 పట్టుకో. నీకో నమస్కారం. ఇప్పుడు నాకు మనశ్శాంతి. నెల రోజులు ఉంటానన్న 6 రోజులకే బయలుదేరుతున్నావు చూడు, సంతోషం. వెళ్ళిరా బాబు. కరెక్ట్. నెల రోజులు ఉంటానన్నవాడు 6 రోజులకే వెళ్ళిపోతున్నందుకు సంతోషపడతాడు. కానీ నెల రోజులు ఉండి చెయ్యవలసిన పనిని 6 రోజుల్లో ఫినిష్ చేసి. ఏంటది? ప్రియా, మనం ఆ రోజు రాత్రి మనిద్దరం లవ్స్ గురించి మాట్లాడుకున్నాం. మీ నాన్నకి చెప్పలేదు. లవ్సా? డాక్టర్, మీ కళ్ళ చూడు నా రూమ్ లోనే వదిలేశారు. దీని సంగతి తర్వాత. ముందు ప్రియ లవ్ గురించి చెప్తాను. ఎరా, నీకెంత ధైర్యం లేకపోతే నా కూతురు లవ్ గురించి నాకే చెప్తావా? ఇదేంటండి, మీ కూతురు లవ్ గురించి మీకు చెప్పక ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, హిందూ, ఎక్స్ప్రెస్, స్వాతి, అభిసారిక, వండర్ వరల్డ్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటావా? ఏవే అసలు వీడు ఎవరో, ఏ ఊరో, ఏ కులమో తెలియకుండా 6 రోజులకే వీడి మీద లవ్? సార్ ఒట్టి టెన్షన్ పార్టీలో ఉన్నారే. మీ అమ్మాయి లవ్ చేస్తుందని చెప్పాను కానీ నన్ను లవ్ చేస్తుందని చెప్పానా? ప్రియ లవ్ చేస్తోంది డాన్స్ ప్రొఫెసర్ విశ్వనాథన్. విశ్వనాథన్నే. పిల్లవాడు చదువుకున్నవాడు, గుణవంతుడు, పైగా మీ అమ్మాయిని ప్రేమించినవాడు. ఆ రోజు రాత్రి ప్రియతో వేళ్ల ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. మరుసటి రోజు విశ్వనాథ్తో కూడా ఈ విషయం మాట్లాడాను. మీరందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ప్రియని తను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మీరు కూడా బాగా ఆలోచించండి. వంశం గింశం అంటూ లక్షణమైన సంబంధాన్ని వదులుకోకండి. తల్లకిందులుగా ఎన్నాళ్ళు తపస్సు చేసినా అటువంటి కుర్రాడు దొరకడు. లగ్గాలు పెట్టుకున్న తర్వాత నాకు శుభలేఖ పంపండి. కావాలంటే మీ రెండో అమ్మాయిని. అయ్యా, నేను తప్పకుండా శుభలేఖ పంపుతాను. వెళ్ళిరండి అయ్యా. నిజంగా? నిజంగా. ఎవరినో మర్చిపోయానే. స్వర్ణ. నా ప్రాణం పోయినా నా ప్రాణంతో నేను మాట్లాడమను. చొక్కా అంట చొక్కా తిరగేసేసుకుని ఇంతకాడికి చించుకునేసుకోవచ్చు కదా. మళ్ళీ దానికి పెద్ద స్టైల్ ఒకటి. నీ బాబుగాడి సుత్తా? నా డబ్బు ఎండ కాసు ఏం పడం, మై మనీ. నా చొక్కాని చించి వేసుకుంటాను, చించకుండా వేసుకుంటాను. నీకెందుకు ఎక్కువ? పని పాప ఇదేంటి తిరగల్లా తిప్పుకుంటూ వచ్చి ఇతరుండగా నా కంట్లో పడింది. ఇప్పుడు ఏం చేయాలి? రాత్రికి దీన్ని కోండి పెట్టిన లటక్కని పట్టేయాలి. ఇది టూ మచ్. ఇది టూ మచ్. ఏది టూ మచ్. ఏది బాబు? ఏంటి ఏమన్నారు? కోడి. కోడి ఏ లేదు, నన్ను కోడి అడిగాడు, నేను కొనివ్వలేదు. కోపం వచ్చి నీ కంప్లైంట్ చేశాడు. విషయం ఏంటంటే, చెప్పండి. అయ్యా, రాజాది రాజా, అరుణాచల, నరసింహ, దళపతి, ముత్తన్న, నువ్వు బయలుదేరన్నా. కలిసిమెలిసి ఉన్న కాపురాన్ని కంపు కొట్టించగా నాయన. నువ్వు బయలుదేరన్నా. నువ్వు బయలుదేరు నాయన. ఏంటి ఏంటి ఏం లేదు, నువ్వు పాలు తాగి చిక్కిపోయావంట, బూస్ట్ తాగి బలవమంటున్నాడు. అంతే అంతే. ఏంటి? ఒక చిన్న సామెత చెప్పి బయలుదేరు. వెనకటికి ఆ, అష్టవంకర్లున్న అవిటివాడు ఆ. 8 భార్యలు కావాలన్నా. ఈశ్వర్ ఆగాగు. గంగా, నీకు చెప్పడం మర్చిపోయాను. నేను వెళ్తానా? నెల రోజులు ఉంటానని చెప్పి 6 రోజులకి వెళ్ళిపోతున్నావు. చెప్పేదొకటి చేసేదొకటి. మరి రోగం నేను వస్తున్నానని చెప్పి వస్తుందంటే ఏంటిదంతా? దారిలో తినటానికి. ఇవన్నా? అవును, మొత్తం తినాలి. నీకు ఆరోగ్యానికి ఔషధం ఏమిటో తెలుసా? ఏంటి? భోజనం. అది మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం. వేళ కాని వేళ ఇక్కడేం చేస్తున్నావు ప్రియా? నిద్ర రావట్లేదు. గదిలో ఉక్కపోస్తుంటే గాలి కోసమని. లవ్సా? ఎవరినైనా లవ్ చేస్తున్నావా? మీకెలా తెలుసు? అది నీ మొహం చూస్తేనే తెలుస్తోంది ఎవరినో లవ్ చేస్తున్నావని. ఆ రోజు నిన్ను చేసుకోబోయే పెళ్లి కొడుకు వచ్చాడు. వచ్చి చూడమ్మా అని మీ నాన్నగారు నిన్ను పిలిచినప్పుడు ఏ హంగు ఆర్భాటం లేకుండా నువ్వు వచ్చినప్పుడే నేను అనుకున్నాను నువ్వెవరినో లవ్ చేస్తున్నావని. చెప్పు, ఎవరతను? విశ్వనాథ్, డాన్స్ ప్రొఫెసర్. అదిగో ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఓ, ఆయిలా. గుడ్ సెలెక్షన్. మీకు వారు తెలుసా? ఎస్.
అతను తెలుసు, అతను నా ఇంట్లో ఉంచింది నువ్వేనని కూడా నాకు తెలుసు. నీ లవ్ గురించి అతనికి చెప్పావా? చెప్పాను. అతనేమన్నాడు? మీ నాన్నతో చెప్పు అన్నాడు. చెప్పేయచ్చు కదా. భయం వేస్తోంది. భయపడితే లవ్ ఎలా సక్సెస్ అవుతుంది? మీ నాన్నగారి పేరేంటి? కృష్ణస్వామి. ఏ కృష్ణస్వామి, కృష్ణస్వామి, అయ్యో! కృష్ణస్వామి. మీ అమ్మ ఇక్కడ ప్రేమలో పడింది, నువ్వు లేచిరా. వద్దు. ఏ మిస్సం, కమ్ ఐ సే. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? గాలి కోసమని అలా. గాలే పోదలవా. ఈ టైంలో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? సంబంధం. సంబంధమా? రీసెర్చ్. రీసెర్చా? లవ్. లవ్వా? రై, ఆ. ముందు ఈ డాక్టర్ని ఇంట్లోంచి బయటికి పంపించే ఏర్పాటు చేయి, సరేనా? ఈ విషయం నేను ముందే చెప్పా, నీదే లేటు. అమ్మయ్యా, రూట్ మార్చి నన్ను కాపాడాడు. నా పెళ్ళాం బతికిపోయింది. తాళి కట్టని వాడికి ఒక్కటే రోదన, తాళి కట్టిన వాడికి ఎంతో వేదన. ఇప్పుడు చూడు అర్థం కాని ఆవేదన. అమ్మో, ఎంత దూరం నుంచి చేసినా గురి తప్పలేదు కదా. ఏం చేస్తున్నారన్నయ్య? జలుబు చేసిందమ్మా, ఆవిరి పడుతున్నాను. ఆచ్చే! మహాదారుణమైన వ్యాధి. మందులు వేసుకుంటే వారం రోజుల్లో పోతుంది, మందులు వేసుకోపోతే 7 రోజుల్లో పోతుంది. వదిలే వదిలే, నా పెళ్ళాం కనపడిందా? లేదే. అయ్యో, ఎక్కడికి వెళ్ళిందో తెలీదే. ఏంటి, నీకు జలుబు చేసిందా? 2 రోజుల నుంచి. అయ్యో, ఇది సూపర్ మెడిసిన్ అమ్మా. రాచెల్లాయ్, ఇద్దరం కలిసి ఆవిరి పట్టుకుందారా? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఏంట్రా? నా పెళ్ళాన్ని చూసావా? నీకన్నా ముందు నీ పిల్లని నేనే కదరా చూసింది. ఏంటి నువ్వు అనేది? అరే ఛీ, తెలివి తక్కువ వేతావా. నీకు పిల్లని చూడటానికి వెళ్ళినప్పుడు నీ పిల్లాన్ని ముందు చూసింది నేనే కదరా. అమ్మయ్యా, మరీ వంచకండి, ఊపిరాటం లేదు. ఏంటి నా పెళ్ళాం గుర్తు తెలిపడుతుంది? కాళ్ళు కొంచెం లోపలక్కో, గ్యాప్ ఉండకూడదు. అలాగే. అయ్యో, నా గోడు ఎవరికి వినిపించుకోను. నా కళ్ళ ముందే ఇంత ఘోరం తిరిగిపోతుంది. దుప్పటి కప్పుకుని మరీ క్యారం బోర్డు ఆడుతున్నాడు. చెమట కారుతోంది. చెమట కారుతుంది. అది సరే, ఈ మాత్రం కూడా మీ ఆయనకి తెలీదా? అదొట్టి వేస్ట్ కేసు. ఉన్నమాట అన్నావు. ఏది ఏవైనా డాక్టరే. నేను ఇలా ఎంత మందికి చేస్తుంటాను. సూపర్ మ్యాటర్. ఇట్ట 7 రోజులు చేయాలి. ఇప్పుడు హాయిగా ఉంది. సూపర్ పవర్. పవరా? దెయ్యాన్ని మించిన దెయ్యములా ఉన్నాడు స్వామి. అయ్యో, లైఫ్ లో ఎప్పుడైనా ఒక్కసారి ప్రేమగా పిలిచావంటే అలారం మోగినట్టు అరుపులంటే ఇప్పుడు ఏమైందని? చూడండి, మన ఇంటికి ఎంత మంది వస్తున్నారు. రండి రండి, లోపలికి దయచేయండి. అన్నయ్య, ఈయన స్టేట్ లోనే పెద్ద బిజినెస్ మ్యాన్. మీ పెద్దమ్మాయి ప్రియని కోడలుగా చేసుకోవడానికి వచ్చారు. నమస్కారం. ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఏ నిర్ణయమైనా మా అఖిలాండేశ్వర అక్కయ్యే తీసుకుంటుంది. ప్రియని కన్నది మేమే అయినా దాన్ని పెంచింది మా అఖిలాండేశ్వర అక్కయ్యే. మీరు కూర్చోండి, ఒకసారి అక్కయ్యని అడిగొస్తాను. నేను చేసుకోవాల్సిన నా బావని తను పెళ్లి చేసుకున్న కస్తూరి 30 ఏళ్ల పగని మర్చిపోయి ఎప్పుడైతే తన కొడుక్కి నా మెనగొడలు అడిగిందో అప్పుడే నిర్ణయించుకున్నాను, అతనే ఈ ఇంటి అల్లుడని. అలాగే అక్కయ్య. ఏర్రా వచ్చిన వాళ్ళందరూ? అక్క మాటలు వినగానే వచ్చిన వాళ్ళందరూ పీచే మోడ్ వెళ్ళిపోయారు. అలాగా? మన పెళ్ళై 8 ఏళ్ళు అయింది. ఈ 8 ఏళ్లుగా మీ బావగారి కుటుంబంలో ఒక్కళ్ళను కూడా నేను చూడలేదు. 30 ఏళ్ల క్రితం విడిపోయిన కుటుంబం ఈ శుభకార్యంతో తిరిగి కలవబోతుంది. అందరినీ కలిపి ఒకేసారి చూద్దుగానే. అల్లుడు బాబు, త్వరగా రావయ్యా, త్వరగా రావయ్యా.